మేము ఈ సంవత్సరము 3 ఎకరాల్లో పసుపు పంట అయితే పండించాము. ఈరోజు ఉదయం నుండి పసుపు పనులైతే తవ్వకాలైతే చేపిస్తున్నాము. చూడండి, పసుపు అయితే ఈ విధంగా అయితే పండింది. ఎక్కడే కానీ కుళ్ళిపోలేదు. ఒకసారి ఇక్కడ బాగా గమనించండి. పిలకలు వచ్చిన చోటైతే పసుపు అయితే చాలా అంటే చాలా బాగుండేది, చాలా బాగుంది. అలాగే పిలకలు రాని చోట అక్కడైతే కొంచెం దిగుబడి అయితే తగ్గింది. అది ఎవరి తోటలను కూడా అలాగే ఉంటుంది. పిలకలు వేసి మాత్రము దిగుబడి అయితే ఎక్కువగా ఉంటుంది. కొమ్మలు కూడా ఎక్కువగా ఉంటాయి అక్కడ. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. మొత్తం తోట మొత్తము చూసుకుంటూ కూడా ఇదే విధంగా అయితే ఉంది. పిలకలు కూడా వచ్చాయి, పిలకలు రాని చోట కూడా ఉన్నాయి. ఇంకా పసుపు పైన అయితే వస్తేనే అది భూమిలో అయితే మంచి దిగుబడితో పడినట్టు. ఎవరు కూడా ఒక అంచనా అయితే వేయలేరు. పసుపు లోపల ఎలా ఉంటుందో అది ఎప్పుడు కూడా ఎవరు కూడా అంచనా వేయలేరు. ఎందుకంటే పసుపు బాగా పండి కూడా లోపలైతే దెబ్బ తిని ఉంటుంది. అంటే కొమ్ములకు బొక్కలు పడి ఈ విధంగా కుళ్ళిపోయి ఉంటుంది. దీంట్లో అయితే మా పసుపులు అయితే మాత్రము ఇక్కడే కానీ లేదు. ఈ పసుపు పంట డ్రిప్ సిస్టమ్ ద్వారానే పండించాము. మీకు చూపిస్తూనే ఉన్నాను. కొన్నిసార్లు షార్ట్ వీడియోస్ చేశాను, ఇంకా 2-3 లాంగ్ వీడియోస్లో కూడా చూపించాను. చూడండి, ఆ విధంగా అయితే చేశాము. అంటే ఈ విధంగా డ్రిప్ సిస్టమ్ ఉంటే తప్పకుండా కుళ్ళిపోకుండా ఉండదాని కోసము ఇంకా మందులు అయితే విడిచిపెడుతూ ఉండాలి. ఆ విధంగా అయితే చేశాము. ఇంకా దాంట్లోనే రసాయన ఎరువులు కూడా వేసుకొని నీళ్ళు పెట్టేటప్పుడు కూడా అది కూడా మీకు చూపించాను. ఈ విధంగా అయితే చేశాము. చూడండి, పసుపు ఈ విధంగా గడ్డలు గడ్డలుగా అయితే ఉంది. కొంచెము తడి ఉంది, అయినా కూడా ఏం కాదు. అది ఇంకా మనుషుల ద్వారా వచ్చేసి మొత్తం మట్టి తీసేసి ఈ విధంగా కుప్పలు కుప్పలు వేస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే మొత్తము వదులుతాను. తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. మీకు ఎన్ని క్వింటాలు పండిందో అవన్నీ కూడా లాస్ట్ వరకు కూడా చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఉంది. చూడండి, 1 ఎకరా పసుపు అయితే విత్తనం కోసం అయితే పెట్టుకున్నాము. 2 ఎకరాలు అయితే పసుపు విధంగా ఆకు కోసేసి తవ్వకాలు అయితే చేపిస్తున్నాము. తప్పకుండా 2 ఎకరాలు అయితే తీసేస్తాము. ఇప్పుడు 1 నెల తర్వాత చూసుకొని ఈ పనులు అయిపోతే చూసుకొని తప్పకుండా అది కూడా పసుపు విత్తనంకు తవ్వేసి ఇంకా పండించడం కోసము, ఎవరికైనా అమ్మడం కోసము పెట్టుకున్నాము. 1 ఎకరా అయితే పెట్టుకున్నాము. చూడండి, పసుపు అయితే ఈ విధంగా చాలా అంటే చాలా బాగా పండింది.